విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మణి బాబు గారు, Yes. చాలా మంది రెంట్లు కట్టక చాలా ఇబ్బంది పడుతున్నారు. రెంట్లకి జీవితం అంతా దానికే సరిపోతుంది. రెంట్లు కట్టలేక సొంతిల్లు కట్టుకునే ఉపాయం ఉంటుందా లా ఆఫ్ అట్రాక్షన్ లో? చాలా ఉందండి, గొప్పగా Okay. ఉందండి. లేదని మాట మర్చిపోవాలండి, మనం ఫస్ట్ మర్చిపోవాలి. ఓకే. ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు హైదరాబాద్ ఎత్తుకో, రెంటింట్లో లక్షలాది మంది జీవిస్తున్నారు. లక్షలాది మంది రెంటింట్లోనే జీవిస్తున్నారు. వాళ్ళ కూతుర్లకి కొడుకులకి పెళ్లి కూడా దాంట్లోనే చేసి మనవాళ్ళకి కూడా చేసి వాళ్ళ కాలం దోసుకుంటున్నారు. అప్పుడు ఇల్లు ఎప్పుడు కొంటారు, ఎప్పుడు కడతారు? ఇలాగనే ఉంటే అలా మైండ్ సెట్ దీనికి కారణం. మైండ్ మారలా అంటే ఎంతసేపు రెంటు వచ్చింది దాన్ని సర్దుకోవడం, వేరే దాని మీద ఆలోచన పెట్టలేకపోతున్నారు, ఫోకస్ చేయలేకపోతున్నారు. ఎంతసేపు ఆ రెంటన గురించి మర్చిపోతున్నారు, మరవలేకపోతున్నారు. ఆ రెంట్ వచ్చింది, ఆ నెల జీతం వచ్చింది, ఆ బడ్జెట్ చేయడం, రెంట్ వచ్చింది, అది దీన్ని కట్టినామా సరిపోయింది. వేరే ఆలోచన లేదు. నీ ఆలోచనే డబ్బనాను, నీ మాటే డబ్బనాను, నీ ప్రవర్తనే డబ్బనాను, నీ మైండే డబ్బనాను, నీ చుట్టూ డబ్బు, నీ చూపే డబ్బు, నువ్వే డబ్బు. మొత్తం డబ్బు ఫోకస్ చేయాలి, డబ్బు మీద పెట్టాలి దృష్టి మొత్తం. అందుకనేసి ఇప్పుడు భర్త భార్యలు అయినా కానీ ఇంట్లో ఉంటారు కదా, ఇంట్లో ఉన్నప్పుడు భర్త పనికి వెళ్ళినా కానీ లేక భార్య పనికి వెళ్ళినా కానీ, భర్తలు కొంతమంది భార్యలు పనికి పోయినా కానీ భర్తలు ఇంటి పని చేసుకొని ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నా క్లాస్కే వచ్చున్నారు వాళ్ళంతా. నాకే పని లేదు సార్, నా భార్య సంపాదిస్తారు సార్, నేను ఇంట్లో పని చూసుకొని ఉంటాను సార్, హెల్ప్ చేస్తాను సార్ అమ్మాయి. నువ్వు కూడా ఎత్తుకో, భార్య సంపాదించి ఆమె మాత్రం ఎంత ఇంట్లో పని, ఇంట్లో నేను హెల్ప్ చేస్తాను, ఓకే మంచిది చేసుకో. నువ్వు కూడా ఒక పని ఎత్తుకో, నీకు చదువు తగ్గట్టుకో, లేక చదువు లేకపోయినా కూడా ఏదో ఒక పనులు ఉన్నాయి. కాబట్టి ఆలోచించాలి. ఇప్పుడు భర్త పనికి పోయినాడు అనుకో, భార్య ఏమో ఆలోచించాలి, పోయినాడు కదా వచ్చే జీతంతో బడ్జెట్ చేయకు, వచ్చిన దాన్ని సర్దుకుంటున్నావు కదా, దాంట్లో నుంచి కొంత బడి తీసేయాలి. నెల తీయాలండి, తప్పదండి. కొంత ఏదో నీకు మనసుకి, నేనేం చెప్పకూడదు ఎంతని. ఇప్పుడు ఎంత తెచ్చినా ఖర్చు పెడతారండి. డబ్బును ఖర్చు పెట్టే దాంట్లో అన్లిమిటెడ్ ఎంతైనా పెట్టవచ్చు. మనం వచ్చిన డబ్బులో నెల కొద్దిగా తీసేయాలి, కొద్దిగా తీసి ఒక పక్కన పెట్టి దాన్ని వాడకూడదు, అది మర్చిపోవాలి. ఒక దగ్గర దాచాలి. నువ్వు అది బ్యాంకులో దాస్తావో ఇంట్లో దాస్తావో అది నీ ఇష్టం, దాచుకుంటూ ఉండు. కొన్నాళ్ళ వరకు దాచు, తర్వాత దాన్ని తీసుకో. ఏదో ఒక బిజినెస్ చేయాలన్నా, ఏదో ఒకటి చేయాలన్నా అనిపించుకోవాలి. నువ్వు అనుకోవాలి, ఇంట్లో ఉన్నావు కదా, ఇంట్లోనే ఆడవాళ్ళు కూర్చొని చేసే బిజినెస్ బోలుడు ఉన్నాయి, ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్లు బోలుడు ఉన్నాయి. చెయ్యి, భర్తకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో కానీ చేసావనుకో, కొన్నాళ్ళు ఒక 1 year దాచావనుకో, కొంత డబ్బు నిల్వ ఏర్పడుతుంది నీకు తెలియకుండా. దాన్ని బట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకో, ఏదో ఒక నీకు నచ్చింది, నీకు ఏమనిపిస్తుంది దాన్ని చేసుకో. ఇప్పుడు భర్త సంపాదించే డబ్బు నువ్వు కానీ ఇంట్లో బిజినెస్ చేసినావంటే భర్త సంపాదించే డబ్బు నీకు మిగిలిపోతుందండి. నువ్వు ఇంటికి కుటుంబానికి దీన్ని సర్దిద్దేస్తావు. కొన్నాళ్ళ తర్వాత నీకు ఒక వంటకి, భోజనాలకి, పిల్లలకి, మంచి చెడ్డకి ఇంకో కొంచెం కావాలంటే దాంట్లో కొంచెం తీసుకొని ఉపయోగించుకో. కొన్నాళ్ళు దాన్ని భర్త డబ్బును కూడా తీసి బిజినెస్ని పెంచు. ఇప్పుడు చూడు, కొన్నాళ్ళ తర్వాత నీ బిజినెస్ ఎలా ఉంటుందంటే దూసుకెళ్తావు. నువ్వు 2-3 పని ఇచ్చేస్తావు, ఆటోమేటిక్గా అతని సంపాదన నిల్వకు వచ్చేస్తుంది. అప్పుడు ఇంటి కలగనాలి. అప్పుడు ఇంటి మీద, అంతవరకు ఇంటి మీద ఫోకస్ వద్దు. నువ్వు దీన్ని పెట్టు, ఫస్ట్ ఇంటి మీద ఫోకస్ పెట్టప్పుడు ఏమని, ఏది చెప్పడానికి బాగుంటుంది, చేసేదానికి కష్టం ఉంటుంది. చెప్పడానికి బాగానే ఉంటుంది, చేసేదానికి కష్టం. కొన్నాళ్ళ వరకు రిస్క్ తీసుకోవాల్సిందే, నువ్వు తప్పదు. కొన్నాళ్ళ వరకు సర్దుబాటులోకి పోవాల్సిందే, అప్పుడే నీకు అన్నీ జరుగుతుంది. కాబట్టి కొంత డబ్బుని తీసి ఇలా చేసి ఏదో ఒక బిజినెస్ ఏదో ఒకటి పెట్టాయా. ఈరోజు 3,000 రూపాయలు బిజినెస్ చేసిన లేడీ 15 లక్షల రూపాయలు సరుకు ఎలా వచ్చింది, సొంత పిల్లి ఎలా వచ్చిందండి. అవును, నేను చెప్పే ప్రతి మాట నిజం, నేను చెప్పేది ప్రతిదీ నిజమవుతుంది. నువ్వు చేసే విధానం కనుక కరెక్ట్గా పోతే దూసుకెళ్తావు. అంతే, ఆ డబ్బుతో ఏదో బిజినెస్ పెట్టినావు, భర్త డబ్బుల నుంచి కూడా కొంచెం పెట్టుకో. లేక ఇద్దరు భార్య భర్తలు ఏ సంపాదన లేదంటే ఏదో ఒకటి చేస్తుంటారు కదా, కూలీ డబ్బులు అయినా కొంచెం దాచు, దాని కూడా బిజినెస్ పెట్టు. బిజినెస్ మ్యాన్లు అంతా దూసుకెళ్తారండి, కరెక్ట్గా మైండ్ వాడితే దూసుకెళ్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి, లైవ్లో జరిగిన ఎగ్జాంపులే చెప్తాను. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఒంగోలు కూడా పెడతాను తొందరలో. హైదరాబాద్ ఫీడ్బ్యాక్ ఎత్తుకో, ఎగ్జాంపుల్కి బోర్డు ఉన్నాయి అన్ని సిటీల్లో చూడొచ్చు. హైదరాబాద్ ఎత్తుకో, ఒక ఆకుకూర అమ్మే లేడీ ఎలా ఇల్లు కట్టగలిగింది, ఎలా రెంటింట్లో ఉన్న లేడీ ఇంటి స్థలం ఎలా కొనగలిగింది, ఎలా ఇల్లు కట్టగలిగింది, ఎలా అండి సాధ్యం, ఏదైనా సాధ్యం. ఈరోజు ఎంత హ్యాపీ గడుపుతున్నది ఆమె, ఎలా రెంట్ హౌస్లోనే ఉండింది, ఆకుకూర తల మీద ఎత్తుకొని అమ్మే లేడీ. ఫీడ్బ్యాక్లో ఎందుకు చూడమంటున్నానంటే వాళ్ళ ఆలోచన ఒక రూపంలో ఆలోచించారు, వాళ్ళకు జరిగింది. నీ ఆలోచన మార్చుకో, తెలియనప్పుడు నేను చెప్పినట్టన్నా చేయండి. చూడండి, అమ్మే లేడీ ఆకుకూరల మీద పోయి అమ్ముకొని తిరుగుతూ ఉంటే ఎలా దాచింది, ఎలా క్రియేట్ చేసింది. అన్ని విషయాలు బయట చెప్పలేను నేను, అన్ని చెప్పకూడదు కూడా. ఆమె నాకు చెప్పుంటుంది, ఆమె విషయాలు నాకు తెలుసు, అన్నీ నేను చెప్పను. ఆమె అమ్మింది, ఈరోజు ఇల్లు కట్టగలిగింది, ఇల్లు కట్టేసింది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయిపోయింది, హ్యాపీగా చేసుకుంటారు, ఏది చేసినా చక్రంగా పోతున్నది. అది ఎక్కడ, ఇది లైవ్లో నిజంగా జరిగిన విషయము, హైదరాబాద్లో జరిగిన విషయము, ఫీడ్బ్యాక్లో ఉంది, చూసుకోండి. ఓకే.
సెప్టెంబర్ 29 ఫీడ్బ్యాక్ పార్ట్ 1లో ఉంది, చూసుకోండి. డేట్ కూడా చెప్పేశాను, చూసుకోండి ఎలా ఉంది. ఎలా వచ్చింది ఆమెకి? ఆమె యొక్క ఆలోచన విధానాన్ని మార్చింది, ఆమె ప్రవర్తన మార్చింది, ఆ మైండ్ని మార్చింది. ధ్యానం ద్వారా సాధ్యమైపోయింది. ఆ మైండ్ని బాగా పాజిటివ్గా క్రియేట్ చేసుకున్నది. ఎప్పుడైనా కానీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది, నెగిటివ్ ఉన్న వాళ్ళకి జరుగుతుంది. అప్పుడు ఇప్పుడు బిజినెస్ చేయమన్నాను కదా, దాచిన డబ్బుతో బిజినెస్ చేస్తున్నాడు, భర్త సంపాదిస్తున్నాడు, ఏదో ఒక పని చేసి ఆయన తెస్తున్నాడు. ఇప్పుడు కొంత డబ్బు మెల్ల ఏర్పడుతుంటుంది. ఇప్పుడు ఇల్లు మీద కలగను, ఒక ఇల్లు కావాలి. ఇల్లు ఎలా ఉండాలి? పెద్ద ఇల్లు కావాలన్నా చిన్న, నీ సంపాదన తగ్గట్టు ఇల్లు క్రియేట్ చేయి. ఫస్ట్ కొద్దిగా స్టెప్ బై ఒక గోల్ తయారు చేసుకోవాలంటే పెద్దది తయారు చేసుకోవచ్చు. వాడు బిజినెస్ని గురించి తయారు చేసుకోవాలి, వాడి ఆదాయాన్ని గురించి దాన్ని బట్టి పెద్దదిగా తయారు చేయాలి. చిన్నటి వాళ్ళు అయితే చిన్నగా తయారు చేయాలి. ఇప్పుడు తిరుమలకు పోవాలంటే ఒక్కొక్క అడుగు వేసుకున్నా నిదానికి వెళ్ళొచ్చు కదా, వెళ్తున్నారు కదా. ఒక స్టెప్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చేస్తున్నాం కదా, వస్తున్నామా లేదా? కాబట్టి ఒక చిన్న ఇల్లు తయారు చేసుకో. ఫస్ట్ బెడ్రూమ్ ఎలా ఉండాలి, ఒక హాల్ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, డైనింగ్ టేబుల్ ఎక్కడెక్కడ ఉండాలి, ఆ టీవీ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్ ఎలా ఉండాలి, ఒక డిజైన్ పిక్చర్ నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఒక మంచి ఇల్లు ఫోటో తీసుకొచ్చి పెట్టుకో ఇంట్లో. ఆ ఫోటోని చూడు, ఇల్లు నాదే, ఇల్లు నాదే, ఇల్లు నాదే, ఇల్లు నేను కొనేసాను, ఇల్లు నేను కట్టేశాను, ఇల్లు నేను కట్టినందుకు విశ్వానికి డబ్బులకి కృతజ్ఞత, ఇల్లు నేను కొన్నందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞత. ఈ మాటలు చెప్తా. ధ్యానం చేయమని ఎన్నో వీడియోలు చెప్పాను, చేసుకోండి. ఇలా చేసుకుంటూ ఉన్నావంటే నీకు తెలియకుంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయిపోయినావు, నువ్వు ఆల్రెడీ అయిపోయినావు. నేను చెప్పిన పక్కన చేస్తే అయ్యే తెరాలి, తిరిగి మాత్రం లేదు. నేను చెప్పిన వాళ్ళంతా అయినారు, మీరు ఎందుకు అవరు? రెంటింట్లోనే ఎన్నాళ్ళు జీవిస్తారండి? ఎన్నాళ్ళు రెంటింట్లో? మీరు ఎప్పుడు ఇల్లు సొంత ఇల్లు కొంటారు? అదే ఇల్లు కొనాలన్నా కూడా కొనచ్చు. నువ్వు ఎక్కడ రెంట్లో ఉన్నావు అదే ఇల్లు కూడా నువ్వు కొనే శక్తి వస్తుంది. ఎట్లా కొంటారు? ఆయన అమ్మడు కదా సార్ అంటే, నువ్వు కొనాలి అనుకుంటే వాడు అమ్మడానికి అవకాశాన్ని ఏర్పడుతుంది. నువ్వు కొనాలి ఈ ఇల్లు, నేను ఎలాగైనా నేను కొనాలి అనుకున్నావంటే వాడికి అమ్మేస్తే ఆయన ఏర్పరిస్తుంది విశ్వశక్తి. అప్పుడు ఇల్లు అమ్మేస్తున్నానమ్మ కొంటారామని మీకే వచ్చి చెప్తాడు. ఒరే నేను కొనాలి అనుకున్నాను కాబట్టి కదా ఆయన చెప్పినాడు, నువ్వు కొనాలి అనుకోలేదు కాబట్టి ఆయన అమ్మడం. ఆయనకి ఏదో ఒకటి చూపిస్తుంది. వారికి వేరే ఇల్లు కొనాలనో వేరే దగ్గర కట్టాలనో, దీన్ని అమ్మేసి అక్కడ కట్టుకుందాము, మంచి స్థాయిలోకి వెళ్దాము, ఆయన ఆలోచన ఏదో మారుస్తుంది, అప్పుడు అమ్ముతాడు. కాబట్టి అప్పుడు డిజైన్ ఫిక్స్ చేసి అలాగనే ఊహించినారంటే అక్కడ ధ్యానంలో ఊహించండి. ప్రతిరోజు ఆ ఇల్లు గృహప్రవేశం చేసినట్టు, కట్టేసినట్టు, లేక కొనేసినట్టు, అక్కడ గృహప్రవేశం చేసినట్టు, హ్యాపీగా ఉన్నట్టు, ఫంక్షన్ చేసినట్టు, హ్యాపీగా బెడ్రూమ్లో పడుకొని నిద్రపోయినట్టు, టీవీ హాల్ కూర్చొని చూసినట్టు, కిచెన్లో అన్నమట్టినట్టు పదే ఊహించండి. అది నిజమైపోతుంది. 100% నిజం. ఇది ఎక్కడ తగ్గేది ఉండదు. ఎందుకంటే ఇది నిజంగా లైవ్లో ఎన్నో మందికి జరిగినాయి, మీకు జరుగుతుంది. చూడండి, ఎగ్జాంపుల్ కావాలంటే ఫీడ్బ్యాక్ ఇచ్చాను, బోర్డు ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. ఏమి లేని లేడికి ఉంది అని బంగారు తాకట్టు పెట్టి 3,000 రూపాయలు బిజినెస్ స్టార్ట్ చేసి ఇచ్చాను. ఆమె డబ్బునే ఆమెతో తిరుగుతూ ఉపయోగించి ఇచ్చాను. ఈరోజు 15 లక్షల రూపాయలు సరుకు ఎలా వచ్చింది, ఇల్లు ఎలా కట్టేసింది. ఇప్పుడు నెలవు 15 లక్షల రూపాయలు సరుకు ఉంది ఆమె దగ్గర, ఇంట్లోనే బిజినెస్ చేసుకుంటుంది, హ్యాపీగా ఉంది. ఎలా? కాబట్టి చేయండి, ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు నా మైండ్ని క్రమంగా ఉపయోగించి నా ధ్యానం ద్వారా, అఫర్మేషన్ ద్వారా చాలా సులభంగా ఇల్లుని కొన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.